మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బరిలో ఉన్న రాఘోపూర్ నియోజకవర్గం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ గెలిచి తేజస్వి తల్లిదండ్రులు లాలు రబ్రీ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పటికే ఇక్కడ 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ హ్యాట్రిక్ కొట్టాలని తాహతాలాడుతున్నారు. 2010లో రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్గా ప్రసిద్ధికెక్కిన సతీష్ కుమార్ యాదవ్ ఈసారి బీజేపీ నుంచి తేజస్వికి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో రాఘోపూర్ ప్రజలు 3 దశాబ్దాల లాలు కుటుంబానికి జై కొడతారా, ఎన్డీఏ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైశాలి జిల్లా రాఘోపూర్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. రాఘోపూర్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోట. అధిక భాగం గంగానది పరివాహకంలో ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 3,40,000 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 2 సార్లు ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రులను అందించింది. వారిద్దరూ తేజస్వి యాదవ్ తల్లిదండ్రులైన లాలూ ప్రసాద్, రబ్రీదేవిలే. 1995లో లాలూ, తర్వాతి ఎన్నికల్లో రబ్రీదేవి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి సీఎం అయ్యారు. 25 ఏళ్ల వయసులో 2015లో రాఘోపూర్ నుంచి తొలిసారి పోటీ చేసి తేజస్వి యాదవ్ గెలిచారు. 2020లోనూ 38,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ కానుంది. తేజస్వి బలబలాల విషయానికి వస్తే మహాగఠ్ బంధన్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడం తేజస్వి బలాన్ని పెంచుతోంది. జాలరుల కమ్యూనిటీ నిషాదులకు ప్రాతినిధ్యం వహించే వికాస్శీల్ ఇన్సాన్ వీఐపీ పార్టీ బలం తేజస్వికి కలిసి వస్తోంది. రాఘోపూర్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లు సాధించకుండా ఇంతవరకు అక్కడ ఎవరూ గెలవలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ రాష్ట్రంలో 10% ఉన్న యాదవులను ఏకతాటిపైకి తేగలిగారు. 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ వర్గంలో మళ్లీ బీహార్పై పట్టు సాధించాలనే ఆకాంక్ష పెరిగింది. ఇక బీజేపీకి లేని ముస్లిం ఓటు బ్యాంకు ఆర్జేడీకి ఉండనే ఉంది. బీజేపీ అభ్యర్థితో పోలిస్తే తేజస్వి యువకుడు. బీహారీల అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న తేజస్వి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఫలితంగా యువత పెద్ద ఎత్తున ఓట్లు వేసే అవకాశముంది. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు డిగ్రీ కాలేజీ, రిఫరల్ హాస్పిటల్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను నియోజకవర్గానికి ఆయన తీసుకెళ్లలేకపోయారు. అది ఓటర్ల అభిప్రాయాన్ని మార్చే అవకాశముండటం ఆయన బలహీనతగా చెప్పవచ్చు. రాఘోపూర్లో రోడ్లపై గుంతలు పెరిగాయి. అంతేకాక ఇన్నేళ్లుగా లాలూ కుటుంబానికి ఓటేస్తున్నా ఏటా గంగా వరదలు వచ్చినప్పుడు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. వరద సహాయక నిధులు ప్రజలకు అందలేదనే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్జేడీ అగ్రనేతగా తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల స్థానిక ప్రజలతో తక్కువ సమయం గడపడం కూడా మైనస్ అవుతుందన్న అనుమానాలు ఉన్నాయి. తేజస్వితో పోటీపడే బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ గట్టిగా పోరాడుతున్నారు. 2010లో ఆయన జేడీయూ నుంచి పోటీ చేసి రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తానని సతీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రమైన హాజీపూర్కు చేరుకోవాలంటే 6 నుంచి 7 గంటలు పట్టేదని, ప్రధాని మోదీ ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారిని మంజూరు చేశాక పరిస్థితి మారిందని 59 ఏళ్ల సతీష్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. గంగా పరివాహక ప్రాంతంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన బీహార్లోని అతి పొడవైన వంతెన కాచీ దర్గా బ్రిడ్జిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2020లోనే తేజస్విని ఓడించేవాడినని, కానీ ఎన్డీఏలో చీలిక వల్ల ఓడిపోయానని అంటున్నారు. గతసారి చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీఏలోనే ఉండటం వల్ల అవి తమకే దక్కుతాయని బీజేపీ చెబుతోంది. సతీష్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఓట్లు చీలే అవకాశాలు బీజేపీకి బలంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. సీఎం నితీష్ మద్దతు కూడా కలిసి వచ్చే అవకాశముంది. ఇక తేజస్విలా కాకుండా రోజూ నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక సమస్యలను సతీష్ కుమార్ పరిష్కరిస్తారని బీజేపీ చెబుతోంది. కాగా 2015, 2020లలో భారీ ఓట్ల తేడాతో తేజస్వి చేతిలో ఓడిపోవడం సతీష్ కుమార్ యాదవ్ కు ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు.